పన్నీర్ కొంచెమే ఉంది, ఎటు సరిపోదని పన్నీరు బంగాళదుంపతో ఒక ప్రయోగం అయితే చేశాను. దానికి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి, అలాగే జీడిపప్పులు ఒక 5, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు వేపుకోవాలి. ఈలోపు ఉడకపెట్టుకున్న ఒక బంగాళదుంప కట్ చేసుకుని పన్నీర్ కూడా కట్ చేసుకోవాలి. వేపేసుకున్నాక మిక్సీలో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు సోంపు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసుకుని వేగాక దీన్ని పేస్ట్ పట్టుకుని అది కూడా వేసేసుకోవాలి. కాసేపు ఉడికాక దాంట్లోనే కొంచెం పసుపు, కారం వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని గరం మసాలా కొంచెం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి 2 మిక్స్ అయిన పొడి ఒకటి వేసుకున్నాను. ఇది అంతా అయ్యాక కొంచెం షుగర్ వేసుకున్న బ్యాలెన్స్ కోసమని. ఇవి బాయిల్డ్ అయ్యాక అందులో పన్నీర్ ముక్కలు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసేసుకుని కలిపేసుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకున్న. ఇది అయ్యాక కొంచెం పాల మీద మేగడ వేసుకున్న. నేను చేసిన ప్రయోగం అయితే ఇలా ఉంది.